राजधानी डिलक्स लार्ज न्यू बस स्टैंड ऑपोजिट हाउसिंग बोर्ड कॉलोनी जंडला। iCube बेबी स्टोर का GLD कॉम्प्लेक्स नज़द नेताजी चौक पर शानदार इफ्तिताह अमल में आ चुका है। इस्तेफादा हासिल करें। 500 रुपये के ऑर्डर पर फ्री डोर डिलीवरी दी जाएगी। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। रियासती हुकूमत ने 2018 के इंतखाबी मंशूर में बेघर गरीब लोगों को 3 लाख रुपये देने का वादा करके अवाम को धोखा दिया है। इस वादे को अमली जामा देने का मुतालिबा करते हुए जड़चल्ला हल्के के नवापेट मंडल मुस्तकीर में कांग्रेस पार्टी की निगरानी में जनमपल्ली अनिरुद्ध रेड्डी ने एक रोज़ा भूख हड़ताल करते हुए एहतजाज दर्ज किया। इस मौके पर TPCC सेक्रेटरी देवरा कदरा हल्के के कांग्रेस कायदीन कट्टम प्रदीप कुमार ने इस प्रोग्राम की हिमायत की और बादज़ां शरबत पिलाकर भूख हड़ताल ख़त्म करवाया। इस मौके पर अनिरुद्ध रेड्डी ने कहा कि तेलंगाना रियासत में कई लाख गरीब लोग बेघर हैं और झोंपड़ियों में ज़िंदगी गुजार रहे हैं, जबकि तेलंगाना हुकूमत इक़्तिदार हासिल करके 8 साल का अरसा गुजर गया, लेकिन इन गरीबों को पक्का मकान फराहम नहीं किया गया। चीफ मिनिस्टर KCR तेलंगाना को सुनहरी तेलंगाना करने का वादा किया था। आज वो वादा कहाँ गया? अपने लिए 100 एकड़ फार्म हाउस और प्रगति भवन के लिए 100 करोड़ और जड़चल्ला रुकन असम्बली लक्ष्मा रेड्डी को 3 घर, लेकिन तेलंगाना की गरीब आवाम को 1 घर नहीं है। इन्होंने कहा कि गरीब आवाम को मकानात फराहम हो, इसी गर्ज से भूख हड़ताल की। इस मौके से इन्होंने चीफ मिनिस्टर KCR से मुतालबा किया कि इंतखाबी मंशूर के वादे के मुताबिक हर गरीब को डबल बेडरूम मकान फराहम करे। बसूरत दिगर अवाम आने वाले असम्बली इंतखाबात में ज़रूर सबक सिखाएगी। ఇంటికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్। ఈ 6 రోజు నవపేట దీక్ష విజయవంతంగా మహిళలందరూ వచ్చారు। ఎవరెవరికైతే ఇల్లు లేవో అందరు ఇక్కడికి రావడం జరిగింది। వాళ్ళందరూ ఆశీస్సులు ఉన్నాయి। వాళ్ళకి ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు వచ్చేంత వరకు లేకుంటే మనం 3 లక్షలు ఇప్పుడు అవన్నీ ఇస్తే వానకాలంలో ప్రతి ఒక్కరి ఇల్లు పడిపోయినాయి। చిన్న చిన్న పిల్లలు ఇళ్ళలో ఉన్నారు, వాళ్ళ పైన రేకులు ఇల్లు కూలుకుంటే కూడా ఏనాడు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పోయి వాళ్ళ పరిస్థితి ఎట్లుందని చెప్పి కూడా తెలుసుకోలేదు। ఇలాంటి ఎమ్మెల్యే ఇక్కడ మనకు అవసరమా అని చెప్పి కూడా మీరు వారు అడుగుతున్నారు। కాబట్టి 17వ తారీఖు వరకు ఈ దీక్ష అందరు విజయవంతంగా మీరందరూ పాల్గొని విజయవంతంగా చేయాలని కూడా కోరుతున్నాను। నేను పేదవాళ్ళది మీ సమస్య నా సమస్య అని చెప్పేసి పోరాడుతున్నా అని చెప్పేసి మీ అందరు ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను। ఈరోజు పొద్దున్న నుండి ఇక్కడ వరకు సాయంత్రం 5 వరకు నిరసన కార్యక్రమం మీరు పాల్గొన్నారు। ఈరోజు ఈ నిరసన కార్యక్రమం కేవలం ఈ అసమర్థ ఎమ్మెల్యే పైన, ఈ అసమర్థ ప్రభుత్వం పైన వాళ్ళు 2014లో ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ వస్తాం, మీ అల్లుడు వస్తే ఎక్కడ కూర్చుంటారు, మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి KCR 2014లో సీఎం అయినాడు। ఆ రోజు దళితుడిని సీఎం చేస్తా అన్నాడు, చేయలేదు। మళ్ళీ 2018లో ఎలక్షన్ అప్పుడు అందరికీ ప్లాట్ ఉంటే 5 లక్షల నుండి 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలని వాళ్ళు చెప్పడం జరిగింది। కానీ ఈరోజు 2022 సెప్టెంబర్లో ఇప్పటి వరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు। 5 లక్షల నుండి 6 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఈ 8 సంవత్సరాల్లో డబుల్ బెడ్రూమ్ లేదు, ప్లాట్ ఉన్న వాళ్ళకి రూపాయి కూడా లేదు। కరోనా వచ్చినప్పటి నుండి వర్షాలు 2020లో వర్షాలు బాగా పడ్డాయి, చెరువులు నిండినాయి। ఈ 2022లో కూడా వర్షాలు పడి చెరువులు నిండి ప్రతి గ్రామంలో 5 నుండి 10 ఇళ్ళు కూడా కూలిపోయినాయి। కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా కనిపిస్తలేదు। మొన్న బాలనగర్ మండలంలో పెద్దరవేలకు పోయిన 11 ఇండ్లు కూలిపోయినాయి। ప్రతి ఇంటికి వెళ్ళినాను, వాళ్ళని చూసి బాధపడ్డాం। నవాపేట కూడా చాలా మందికి ఇల్లు కూలిపోయినంతగానే బాధపడి నేను మీ అందరికీ ప్లాట్ అనే వాళ్ళకి 5 లక్షలు ఇస్తాను మన పోయిన అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో 3 లక్షలు ఇస్తా అని చెప్పి హరీష్ రావు చెప్పడం జరిగింది। నేను ఒకటే అడుగుతున్నాను లక్ష్మారెడ్డి కూడా 2018లో మీరు
మీరు 5 నుండి 6 లక్షల రూపాయలు ఇస్తా అన్నప్పుడు సిమెంట్ రేట్ ఎంత, స్టీల్ రేట్ ఎంత, ఇసుక రేట్ ఎంత అని అడుగుతున్నాం. ఆ 5 లక్షలు కూడా ఇస్తారు కానీ దానికి తగ్గించి 3 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి కూడా ఈ రోజుకి ఆ 3 లక్షల రూపాయలు కూడా ఇవ్వలేదు. 3 లక్షలు ఇచ్చుంటే కేవలం బేస్మెంట్ అన్న అవుతుండే, అది కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని అబద్ధాలు చెప్పి ఎలక్షన్ల మనకి తీసుకొచ్చి ఎలక్షన్ల ముందు మీరు ఇస్తే మాకు ఓటేస్తేనే మీకు ఇస్తాం, మాకు ఓటేస్తేనే మీకు పెన్షన్లు ఇస్తాం, మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తే మీ పెన్షన్ కట్ చేస్తాం, మీరు కాంగ్రెస్ వాళ్ళ సైడ్ పోతే మీకు పెన్షన్లు రావు, ఇల్లు రావు, మీకు ఇంటికి కరెంటు కట్ చేస్తాము, మీ ఇంటికి నల్లలు వస్తాం. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।